వీడియో చూసి ఇక్కడికొచ్చి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్తే. ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కళ్యాణ్ రామ్ గారి సినిమాల మీద ఒక చిన్న డాక్యుమెంట్. నేనేం కళ్యాణ్ రామ్ గారికి పెద్ద ఫ్యాన్ ఏం కాదు అండ్ కళ్యాణ్ రామ్ గారికి పెద్ద అభిమానినేం కాదు. కానీ కళ్యాణ్ రామ్ గారి సినిమాలకి నేను థియేటర్కి వెళ్ళే మనిషిని. సో కళ్యాణ్ రామ్ గారి సినిమాల మీద ఉన్న ఒక ఇంప్రెషన్, ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికి కూడా ఇప్పటిదాకా కళ్యాణ్ రామ్ గారికి ఒక కరెక్ట్ ఆయనకి పడాల్సిన సినిమా పడలేదు అండ్ ఆయనకు ఉండాల్సిన ఫ్యాన్ బేస్ లేదు. అండ్ రీసెంట్ గా చూసిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాక నాకు ఈ వీడియో చేయాలనిపించింది. అసలు ఎందుకు ఈయన అన్ని ఉన్నా కూడా ఎందుకు ఒక రైట్ టైప్ ఆఫ్ కంటెంట్ మీద ఫోకస్ చేయట్లేదు అని ఒక ఆలోచన వచ్చి ఈ వీడియో చేస్తున్నా. ఇది ఆయన దాకా వెళ్ళాలని కోరుకుంటున్నా. ఫస్ట్ వీడియోలోకి వెళ్లే ముందు కళ్యాణ్ రామ్ గారి సినిమా లిస్టు చూసుకుంటే ఇప్పటిదాకా బాగా చెప్పుకోదగిన సినిమాలంటే అతనొక్కడే, అసాధ్యుడు, లక్ష్మీ కళ్యాణం, హరే రామ్, పటాస్, బింబిసారా అంతే. కళ్యాణ్ రామ్ గారు తీసిన సినిమాలు ఈ 6 సినిమాలు తప్ప మిగతా ఏ సినిమాలు కూడా సరిగ్గా ఆడలేదు. ఎమోషన్స్ అని ప్రతి సినిమాలో ఏదో ఒక ఎమోషన్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ కానీ, సిస్టర్ సెంటిమెంట్ కానీ, బ్రదర్ సెంటిమెంట్ కానీ, ఒక సెంటిమెంట్ తోటి ఆయన సినిమాని సెలెక్ట్ చేసుకుంటాడు స్టోరీని. ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నిట్లో కొంచెం డిఫరెంట్ స్టోరీస్ అండ్ డిఫరెంట్ కంటెంట్ కూడా ట్రై చేశాడు. కాకపోతే ఆ డిఫరెంట్గా ట్రై చేసిన ప్రతిసారి ఆయన సినిమా గట్టిగా ఆడలేదు. అండ్ ఇప్పటిదాకా ఆయన తీసిన సినిమాల నుంచి నా వరకు కొన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడతా. ఆయన సినిమాల్లో నుంచి నేను తీసుకున్న పాజిటివ్స్ ఏంటంటే, టాప్ నాట్ సీరియస్ యాక్షన్ పర్ఫార్మెన్సెస్. యాక్షన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తారు అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అండ్ డైలాగ్ డెలివరీ కూడా కళ్యాణ్ రామ్ గారు చాలా బాగుంటుంది. అండ్ కమాండ్ ఓవర్ ద డైలాగ్స్ కూడా అంతే బాగుంటుంది లైక్ ఎన్టీఆర్ గారు. అండ్ నెగిటివ్ షేడ్స్ని కూడా ఆయన చాలా ఈజీగా పుల్ ఆఫ్ చేస్తారు. చాలా మంది యాక్టర్స్ నెగిటివ్ షేడ్స్ని పుల్ ఆఫ్ చేయాలంటే కొంచెం కష్టం. అండ్ కళ్యాణ్ రామ్ గారికి అది చాలా ఈజీ. అవసరమైతే ఆయన విలన్గా కూడా చేయొచ్చు, జనాలు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఇవి పాజిటివ్స్. ఆయన నెగిటివ్స్ చెప్తా వినండి. సినిమాలు ఆయన చేసినా కూడా ఇంతవరకు ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వలేదు. అండ్ ఆయన సినిమాల్లో మేజర్ డ్రాబ్యాక్ అంటే పాటలు, సాంగ్స్ మీద, బీజిఎం స్కోర్ మీద అస్సలు కాన్సన్ట్రేట్ చేయరు. మీరు చూడండి కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఏ సినిమా అయినా తీసుకోండి, నోటికి వచ్చే పాట ఒక్కటి ఉండదు. పాటల మీద చాలా తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. రీసెంట్గా వచ్చిన బింబిసారాలో తప్ప మిగతా అన్ని సినిమాల్లో కూడా పాటల మీద అసలు ఫోకస్ చెయ్యరు. తీసే సినిమాలన్నింటిలో కూడా ఓవర్ ఫైట్ సీన్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్కి సంబంధం లేకుండా ఫైట్స్ ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇప్పుడు అన్ని సినిమాలు అలానే ఉంటున్నాయి. కాకపోతే కళ్యాణ్ రామ్ గారి సినిమాల్లో ఫైట్స్ చాలా ఓవర్గా పెడతారు అండ్ ఒక్కోసారి ఆ ఫైట్స్ చూసినప్పుడు అంత బిలీవబిలిటీ ఉండదు. అండ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది ప్రతి సినిమాలో, కానీ దాని ఎగ్జిక్యూషన్ మాత్రం కరెక్ట్గా ఉండదు. ఆయన తీసుకునే స్క్రిప్ట్స్ అన్ని, ఆయన స్టోరీస్ అన్ని, ఆయన ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో మెయిన్ స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో అది బాగుంటుంది. రామ్ గారి సినిమాలన్నీ చూసి ఆయన చేసుకునే స్క్రిప్ట్ సెలెక్షన్స్ అన్నిటి మీద అసెస్మెంట్ నేను చేయాలనుకుంటే, నన్ను అడిగితే, నన్ను ఎవరు అడగరు కానీ చెప్తున్నా, కళ్యాణ్ రామ్ గారి సినిమాలన్నిటి చూశాక నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నా కళ్యాణ్ రామ్ గారికి ఈ వీడియో చూస్తే, న్యూ ఏజ్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇంకా ఎమోషన్స్, బ్రదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ ఈ సినిమాలు ఆపేయండి. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా సినిమాలు తీసేశారు. కొంచెం డిఫరెంట్ స్టోరీస్ లైక్ ఆదిత్య 369, బింబిసారా ఇలాంటి సినిమాలు కనుక మీరు తీయగలిగితే చాలా బాగుంటుంది. సినిమాల్లో పాటలు కనుక పర్ఫెక్ట్గా ఉంటే సినిమా ఎలా ఉన్నా కూడా పాటలతోటి ఒక బూస్టప్ వస్తుంది. అండ్ కళ్యాణ్ రామ్ గారి సినిమాలో అలా ఉండవు. అండ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ ఎలా అయితే చేస్తారో దాని ఎగ్జిక్యూషన్ కూడా అంతే క్లియర్గా, నీట్గా ఉంచుకొని అతి సెంటిమెంట్స్ ఇవన్నీ తీసేసి రియాలిటీకి దగ్గరలో సినిమాలు కనుక తీసి పాటల మీద ఫోకస్ చేస్తే కళ్యాణ్ రామ్ గారు విత్ ఇన్ 2 to 3 yearsలో టైర్ 1 స్టేజ్లో, టైర్ 2 స్టేజ్కో వస్తారు. అండ్ కళ్యాణ్ రామ్ గారికి ఉన్న పొటెన్షియాలిటీని వాడుకుంటే మంచి సినిమాలు వస్తాయి. అండ్ నేను ఈ వీడియోకి చేయడానికి రీజన్ కూడా అదే. కళ్యాణ్ రామ్ గారు అంటే నాకు ఇష్టం. సో కళ్యాణ్ రామ్ గారి సినిమాలు ఇప్పటి నుంచి ఇలా ఉంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.